ఇప్పుడు రచయిత గురించి చూద్దాం. చక్రవర్తి రాజగోపాలాచారి. 1878 డిసెంబర్ 10న జన్మించడం జరిగింది. ఆయన డిసెంబర్ 25, 1972లో మరణించడం జరిగింది. చక్రవర్తుల రాజగోపాలాచారిని రాజాజీ అని పిలిచేవాళ్ళు. అలానే కొంతమంది షార్ట్కట్లో సిఆర్ అంటే చక్రవర్తుల రాజగోపాలాచారి అని అర్థం. వాజ్ ద ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఈయన మొట్టమొదటి గవర్నర్ జనరల్ అనమాట. మనకిప్పుడు రాష్ట్రాలకి గవర్నర్లు ఉన్నారు. అట్లానే అప్పుడు ఏంటంటే వైస్రాయ్ ప్లేస్లో వైస్రాయ్ని తీసేసి గవర్నర్ జనరల్ అనేది ఇచ్చారు టోటల్ ఇండియాకి. భారతీయుడిని ఎన్నుకున్నారనమాట ఇక వదిలేసి వెళ్తున్న క్రమంలో. అండ్ ఆర్డెంట్ పాట్రియాట్. ఆర్డెంట్ అంటే ఉత్సాహవంతుడైన దేశభక్తుడు. అండ్ శబ్దుగా నిద్రపోయే దేశభక్తుడు కాదు, స్లీపర్ సెల్ కాదు. ఆర్డెంట్ అంటే చాలా చాలా ఉత్సాహభరితమైనటువంటి దేశభక్తుడు. పయనీరింగ్ రీఫార్మర్. రీఫార్మర్ అంటే సంఘ సంస్కర్త. పయనీర్ అంటే అందరికన్నా ముందు నడిచేటటువంటి వ్యక్తి అనమాట. వెనక నడవడు, ముందే నడిచేటటువంటి వ్యక్తి. ఇన్సిసివ్ థింకర్ అంటే షార్ప్ థింకర్. చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఆలోచించేటటువంటి స్వభావం కలిగిన వ్యక్తి సిఆర్. ప్రొఫౌండ్ స్కాలర్ అండ్ డెప్త్ విద్వాంసుడిన అంటే ఏంటంటే బాగా చదువుకున్న వ్యక్తి. ఈ ప్రొఫౌండ్ అంటే చాలా లోతుగా. అండ్ రచయిత కూడా. హీ వాజ్ ఆల్సో అన్ ఎమినెంట్ స్టేట్స్ మ్యాన్. చాలా ఎమినెంట్ అంటే ప్రఖ్యాత, స్టేట్స్మెన్ అంటే రాజనీతిజ్ఞుడు. అంటే ఏంటంటే ప్రభుత్వాన్ని ఎలా రన్ చేయాలో తెలిసినటువంటి వ్యక్తి అండ్ అడ్మినిస్ట్రేటర్. పరిపాలన దక్షత కలిగిన వ్యక్తి అనమాట. పరిపాలన వ్యవహారాలన్నీ కానీ చూసేటటువంటి వ్యక్తి. ఒక కుటుంబాన్ని రన్ చేయడం అంటేనే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది దేశాన్ని రన్ చేయాలి ప్రతిదీ అంటే స్టేట్స్మెన్కి మాత్రమే రాజనీతిజ్ఞుడు. అంటే ఏదైతే సలహాలు ఎలా నడిపించాలో. అండ్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఏంటంటే ఇవి కార్యరూపంలో దాల్చేటటువంటి చేసే వ్యక్తి అనమాట. అడ్మినిస్ట్రేటర్ అంటే వీళ్ళు ఏంటంటే యాక్చువల్గా రాజకీయ నాయకులు చట్టాలు చేస్తారు. అడ్మినిస్ట్రేటర్ దాన్ని కార్యరూపకంలోకి తీసుకొస్తారు. ఈ పర్సానిఫైడ్ ద ఐడియల్. ఈయన ఎలాంటి వ్యక్తి అంటే ఆదర్శ ఒక వ్యక్తిగా అనమాట. అంటే మూర్తి భవించాడు ఈయన. ఒక ఆదర్శాన్ని యాక్చువల్గా అది ఆదర్శం అంటే జరగదు అది, కానీ ఇతనిలో చూడొచ్చు సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. జనరల్గా దీనికి వ్యతిరేకంగా జరుగుతుంటుంది. హై లివింగ్ బాగా కార్లలో తిరగడం, అసలు ఏం డబ్బులు ఉండవు, అప్పులు చేసి కార్లలో ఈఎంఐలు కడుతూ తిరుగుతూ ఉంటారు. సింపుల్ థింకింగ్ ఉంటుంది వాళ్ళలో. పెద్ద ఆలోచన వ్యవహారం ఏం ఉండదు. చాలా మూఢనమ్మకాలు అవన్నీ ఉంటాయి. సింపుల్ థింకింగ్లో ఉంటారు, హై లివింగ్లో ఉంటారు. కానీ ఈయన సింపుల్ లివింగ్, చాలా సాదాసీదాగా ఉండేటటువంటి వ్యక్తి. కానీ ఆలోచన విధానం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. హీ వాజ్ వన్ ఆఫ్ ద రెసిపియెంట్స్ ఆఫ్ ఇండియన్స్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. ఈయన భారతరత్నను పొందుకోవడం అయితే జరిగిందండి చక్రవర్తుల రాజగోపాలాచారి గారు. హీ వెహమెంట్లీ అపోజ్ ద యూజ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. ఇతను తీవ్రంగా ఖండించాడు. వెహమెంట్లీ అంటే తీవ్రంగా ఖండించాడు. న్యూక్లియర్ వెపన్స్ ఏ అయితే దేశాలు సమకూర్చుకుంటున్నాయో దాన్ని తప్పుపట్టాడు ఆయన. అండ్ వాజ్ ఎ ప్రపోనెంట్ ఆఫ్ వరల్డ్ పీస్ అండ్ డిజాల్వ్మెంట్. నిరాయుధీకరణ అట్లానే ప్రపంచ శాంతిని ఆయన ప్రతిపాదనలో ఆయన ఉన్నాడనమాట. ప్రపోనెంట్ అంటే ప్రతిపాదించడం. ఎట్లా ఉండాలంటే శాంతియుతంగా ఉండాలి, నిరాయుధీకరణతో ఉండాలి. అంతేగాని ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ని ఎక్కువ చేసుకుంటే శాంతి దొరుకుతుందంటే అట్లా కాదు. డిజార్మమెంట్ ఉండాలా, ఎవరి దగ్గర ఆయుధాలు ఉండకూడదు. ఇది అయితే ఇప్పుడు మారిపోయింది. ఎవరి దగ్గర ఎంత ఆయుధాలు ఎక్కువగా ఉంటే అంత మంచిదనేసి. యాజ్ అన్ అకంప్లిష్డ్ రైటర్ బోత్ ఇన్ హిజ్ మదర్ టంగ్ తమిళ్ అండ్ ఇంగ్లీష్. అయితే తాను తన యొక్క మాతృభాష వచ్చేసి తమిళ్. అకంప్లిష్డ్ అంటే సక్సెస్ఫుల్ రైటర్. తమిళ్లో మరియు ఇంగ్లీష్లో కూడా ఆయన తర్వాత ఏం చేశాడంటే మదర్ టంగ్లో చాలా సక్సెస్ఫుల్, యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్లో కూడా సక్సెస్ఫుల్ రైటర్. రాజగోపాలాచారి రోట్ అబ్రిడ్జ్డ్ రీటెలింగ్ ఆఫ్ మహాభారత. అయితే ఇప్పుడు మహాభారత అంటే చాలా భాగాలు ఉంటాయి, రామాయణాలు చాలా భాగాలు ఉంటాయి. వీటిని ఏం చేశాడంటే అందరూ చదువుకునే విధంగా సంక్షిప్తం అంటే షార్ట్ ఎండ్ ఫామ్ ఆఫ్ మహాభారత, షార్ట్ ఎండ్ ఫామ్ ఆఫ్ రామాయణ్ ఆయన రాయడం జరిగింది. అలానే భగవద్గీత అండ్ ఉపనిషత్స్ని ఇంగ్లీష్లో ఆయన షార్ట్ ఫామ్స్లో అంటే 1000 పేజీలు ఉందనుకుని 100 పేజీల్లో వాటిని మళ్ళా రాయడం అయితే జరిగింది. రాసింది ఎవరు? చక్రవర్తుల రాజగోపాలాచారి. ఇప్పుడు మనం వాట్ మేక్స్ ఏ నేషన్ గురించిన సమరీ అనేది
టెక్స్ట్ బుక్లోనే ఇవ్వబడింది, ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో. ఆ సమ్మరీ అనేది చూద్దాం. ద ఎస్సే వాట్ మేక్స్ ఎ నేషన్, దేశాన్ని నిర్మించడం ఎట్లా, వాట్ మేక్స్ ఎ నేషన్, దేశాన్ని ఏం నిర్మిస్తుంది అనేది ఏంటంటే ఇన్స్పిరేషనల్ స్పీచ్ బై సి రాజగోపాలాచారి. రాజగోపాలాచారి గారు అండ్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఈయన డెలివర్డ్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ లక్ష్మీనారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నాగ్పూర్ ఆన్ ఆగస్ట్ 26, 1948. 1948 ఆగస్టు 26వ తారీఖున ఈయన ఏం చేశారంటే లక్ష్మీనారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాగ్పూర్లో సందేశం అయితే ఇవ్వడం జరిగింది. ఇన్స్పిరేషన్ స్పీచ్ ఇచ్చారంట, మంచి ప్రసంగం. వాళ్ళని ఏంటంటే వాళ్ళ యొక్క భవిష్యత్ అనేది ఏ విధంగా మరలాలి అని ఇన్స్పైర్ చేస్తూ ఆయన ఏం చేశారంటే ఒక స్పీచ్ అనేది ఇవ్వడం జరిగింది. హీ అపీల్స్ టు ద యంగ్ మెన్ అండ్ ఉమెన్ టు స్ట్రైవ్ హార్డ్. ఆయన ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి యంగ్ మెన్, కుర్రోళ్ళని, అమ్మాయిలని అందరిని ఏం చేశాడంటే టు వర్క్ హార్డ్, కష్టపడి పనిచేయాలన్నారు. దేనికోసం? ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ, దేశ అభివృద్ధి కోసం వాళ్ళని కష్టపడి పని చేయాలి అని చెప్పడం అయితే జరిగింది. అండ్ టు బిల్డ్ ద క్యారెక్టర్ ఆఫ్ ద సిటిజన్, అట్లానే భారతదేశ పౌరుడికి సంబంధించిన శీల నిర్మాణం అనేది జరగాలన్నారు. జనరల్గా అచ్చ తెలుగులో అయితే క్యారెక్టర్ అంటే శీలము, ప్రవర్తన అని చెప్పొచ్చు. వైల్ అడ్మైరింగ్ దెమ్ ఫర్ ద ఏజైల్ స్పిరిట్. ఇప్పుడు ఈ యంగ్ ఎవరైతే ఉన్నారో యువకులు కానీ, అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ, వీళ్ళు చాలా చురుగ్గా కదులుతారు. ఏజైల్ స్పిరిట్ అంటే వారు ఎట్లా ఉంటారంటే చాలా చురుగ్గా కదిలేటటువంటి వాళ్ళు. అండ్ బబ్లింగ్ ఎంతూజియాజం, వాళ్ళలో తెలుసుకోవాలనే కోరిక ఎట్లా ఉంటుందంటే చాలా స్పీడ్గా ఉంటుంది. తెలుసుకోవాలి 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 ఆ విధంగా ఉంటుంది. బబ్లింగ్ అంటే తెలిసిందే కదా, ఇట్లా అంటుంటా, ఉడుకు రక్తం అంటుంటారే, అట్లా వాళ్ళ ఉత్సాహం కూడా ఉడుకుతూ ఉంటుంది. ఈ డ్రాస్ దెన్ అటెన్షన్ టు దేర్ రెస్పాన్సిబిలిటీస్. అయితే ఇన్స్పైర్ చేయడమే కాదు, వాళ్ళని వాళ్ళ బాధ్యతలు ఏందో ఆ బాధ్యతల వైపు కూడా ఆయన తిప్పడం అయితే జరిగింది. రాజాజీ స్ట్రెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్. రాజాజీ ఈ ప్రసంగంలో ముఖ్యంగా శీల నిర్మాణం గురించి చెప్పారు. అంటే భారతీయుల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలో నొక్కి వక్కానించి చెప్పడం జరిగింది. క్యారెక్టర్ ఈజ్ నాట్ మియర్లీ ఏ థాట్లెస్ ఇమిటేటెడ్ ఐడియల్. అంటే ప్రవర్తన అనేది ఏదో ఒక ఆదర్శం కాదు, ప్రాక్టికల్గా ఉండాలి. ఇట్ ఈస్ ద వైజెస్ట్ నేషనల్ పాలసీ. అంటే అది ఎట్లా ఉంటుంది? అత్యంత తెలివైన జాతీయ విధానం. దట్ కెన్ బి వ్యూడ్ బై స్టేట్స్మన్. స్టేట్స్మెన్ అంటే రాజనీతిజ్ఞుడు, పొలిటీషియన్ ఏదైతే ఉంటారో వాళ్ళని స్టేట్స్మెన్ కింద పరిగణించవచ్చు కూడా. దట్ కెన్ బి వ్యూడ్ బై స్టేట్స్మెన్. నిజమైన రాజకీయ నాయకుడు లేదా రాజనీతిజ్ఞ ఎలా ఉంటాడంటే వేలైన జాతీయ విధానం ఏంటి? తన ప్రజల యొక్క ప్రవర్తన సక్రమంగా సాగేటట్లు చూసుకుంటాడు, మంచిని రివార్డ్ చేస్తాడు, చెడు పెరగకుండా చూస్తాడు. ఇట్ షుడ్ బి ఫౌండ్ బై ద బెస్ట్ క్వాలిటీస్ ఆర్ ట్రేట్స్. బి అండి ఇది. ఇట్ షుడ్ బి ఫార్మ్డ్ బై ద బెస్ట్ క్వాలిటీస్ ఆర్ ట్రేట్స్. ఆ ప్రవర్తన ఎలా నిండి ఉండాలి? మంచి లక్షణాలతో నిండి ఉండాలి మనిషి యొక్క ప్రవర్తన. ద క్యారెక్టర్ ఆఫ్ ది సిటిజన్ ఎలా ఉండాలి అంటే మంచి ప్రవర్తన, మంచి లక్షణాలు అనేది ఉండాలి. వెన్ వీ హ్యావ్ క్యారెక్టర్, మన దగ్గర నిజమైన ప్రవర్తన, మంచి ప్రవర్తన ఉన్నప్పుడు, మంచి శీలం ఉన్నప్పుడు థింగ్స్ విల్ వర్కౌట్ వెల్. మనం ఏదైతే అనుకున్నామో అవన్నీ కూడా చక్కగా జరపబడతాయండి. యాజ్ టీజ్గా ఎప్పుడు ఏది జరగాలో అది జరిగిపోతుంది. ఇన్ ద నేషనల్ స్ట్రక్చర్ విత్ విచ్ వీఆర్ డీలింగ్ డిసెప్షన్ హ్యాస్ నో ప్లేస్. మనం ఏదైతే ఈ జాతి నిర్మాణం చేస్తున్నామో, విచ్ వీఆర్ డీలింగ్, జాతి నిర్మాణానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం, అందులో డిసెప్షన్ హ్యాస్ నో ప్లేస్. అంటే అక్కడ మోసం అనే దానికి అసలు స్థానమే లేదు. వీ మస్ట్ బి ట్రూ ఇన్ అవర్ కాండక్ట్. మన ప్రవర్తనలో మనం ఎట్లా ఉండాలి? నిజాయితీగా ఉండాలి. అండ్ థాట్స్ యాజ్ ఎ బ్రిక్, మన ఆలోచనలు అనేవి జాతి నిర్మాణపు ఇటుకరాళ్ళు. దట్ సపోర్ట్స్ ఎ బిల్డింగ్ ఈజ్ ట్రూ. ఏదైతే మనం జాతి నిర్మాణాన్ని చేస్తామో ఈ ఆలోచనలు అనేవి ఇటుకరాళ్ళు, అవి ఎట్లా ఉండాలి?
ఈ జాతి మొత్తాన్ని లేదా దేశం మొత్తాన్ని ఒక భవంతిలాగా నిలబెట్టేటటువంటి నిజమైన వాటిగా మంచివిగా ఉండాలి. అవర్ నేషన్ షుడ్ బి బిల్ట్ ఆన్ సచ్ సాలిడ్ ఫౌండేషన్. మన జాతి లేదా మన దేశం అనేది ఎలా ఉండాలి అంటే స్ట్రాంగ్ సాలిడ్ ఫౌండేషన్, అంటే మంచి పునాది మీద నిర్మించబడాలి. విచ్ ఈజ్ లేడ్ ప్రాపర్లీ బై గుడ్ బ్రిక్స్. మంచి ఇటుక రాళ్లతో కట్టబడినటువంటి పునాది మీద ఈ దేశ నిర్మాణం అనేది జరగాలి. అసలు మంచి ప్రవర్తన మంచి ప్రవర్తన మంచి ప్రవర్తన సీలో అంటున్నాం. ఏంది ఇది అంటే ఆనెస్టీ, నిజాయితీ అండ్ హార్డ్ వర్క్ ఆర్ కమెండబుల్ ట్రేడ్స్. ఆ ప్రవర్తనలో ఏముంటాయంటే నిజాయితీ, కష్టపడి పనిచేయడం అనేవి ఉంటాయి. కమెండబుల్ ట్రేడ్స్, కమెండబుల్ అంటే మెచ్చుకోదగినటువంటి లక్షణాలు అన్నమాట. క్యారెక్టర్లో ఏంటి? నిజాయితీ మరియు కష్టపడి పనిచేయడం. వెన్ వీఆర్ వెరీ అప్రైట్ ఇన్ అవర్ కాండక్ట్, మనం అప్రైట్ అంటే నిజాయితీగా ఉండడం. మన ప్రవర్తనలో నిజాయితీగా ఉన్నప్పుడు, తిన్నగా ఉన్నప్పుడు అండ్ ఆనెస్ట్ ఇన్ అవర్ మైండ్స్, మన మనసులో కూడా నిజాయితీ ఉన్నప్పుడు వీ షల్ మేక్ ఏ గ్లోరియస్ ఇండియా, ఒక గొప్ప ప్రభావవంతమైన భారతదేశాన్ని మనం నిర్మించగలం. హీ అడ్వైజెస్ దట్ స్టూడెంట్స్ దట్ వీ షుడ్ స్ట్రైవ్ హార్డ్, మనం కష్టపడి పనిచేయాలి అనేసి రాజాజీ గారు వీళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇండియా నాట్ ఓన్లీ ఫ్రీ, ఈ భారతదేశాన్ని స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఉంచడమే కాకుండా బట్ ఆల్సో స్ప్లెండిడ్, ఒక అద్భుతమైన ప్రదేశంగా మరల్చగలరు మీరంతా గనక కష్టపడినట్లయితే అనేసి ఆ యొక్క ఏదైతే అక్కడ వెళ్ళిన ప్రదేశంలో ఆయన చెప్పడం అయితే జరిగింది. దిస్ వాజ్ ద హోప్ ఆఫ్ దోస్ హూ ఫాట్ ఫర్ ఫ్రీడమ్. భారతదేశాన్ని విడిపించడం కోసం ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ పోరాడారో, స్వాతంత్ర సమరయోధుల యొక్క ఆలోచన అన్నమాట ఇది. ఏంటి? భారతదేశాన్ని స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఉంచడమే కాకుండా ప్రభావవంతమైనదిగా, ఉన్నతమైనదిగా చూపించడం. ఇఫ్ యూ హ్యావ్ క్యారెక్టర్, మనలో గనక సత్ప్రవర్తన ఉంటే ఫ్రీడమ్ విల్ ప్రొడ్యూస్ హ్యాపీనెస్ ఫర్ అస్. అప్పుడు స్వేచ్ఛ అనేది మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. సత్ప్రవర్తన లేదంటే దాన్ని మిస్యూజ్ చేస్తాం, అబ్యూజ్ చేస్తాం. అదర్వైజ్ ఇట్ విల్ స్మియర్ అవర్ కంట్రీస్ ప్రెస్టీజ్. మన భారతదేశం యొక్క ఏదైతే గౌరవానికి ఉందో అది ఒక మచ్చలాగా తయారవుతుంది మనకి ఇవ్వబడినటువంటి స్వేచ్ఛని సక్రమంగా వాడుకోకపోతే. ఏం చెప్తున్నాను సింపుల్గా, మనందరికీ మంచి ప్రవర్తన ఉండాలి, మంచి శీలం. ఇది యాక్చువల్గా కాకపోతే శీలం అంటున్న ప్రతిసారి కూడా ఏదో అర్థానికి వెళ్తుంది కాబట్టి దాన్ని ప్రవర్తన, సత్ప్రవర్తన అని చెప్పడం అయితే జరుగుతుంది. ఈ సత్ప్రవర్తన అంటే ఏంటి? నిజాయితీగా ఉండడం, కష్టపడి పనిచేయడం. ఈ నిజాయితీ, కష్టపడి పనిచేయడం అనేది భారతదేశం స్వాతంత్రం పొందింది కాబట్టి మనం పనిచేస్తే భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలా కాకుండా మనకు ఉన్నటువంటి స్వేచ్ఛని గనక భంగపరిస్తే, ఇష్టానికి వాడుకుంటే, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే అది భారతదేశ కీర్తి ప్రతిష్టలకు మాయని మచ్చలాగా తయారవుతుంది. రాజాజీ ఫర్దర్ సేస్ దట్ ఇట్ ఈజ్ ఈజీ టు బి స్ట్రైట్ ఫార్వర్డ్. నిజాయితీగా ఉండడం, ముక్కుసూటిగా ఉండడం పెద్ద కష్టమేం కాదు, చాలా సులభమే. అండ్ టు పేర్ ద ట్రబుల్స్ దట్ అరైజ్ ఆఫ్ ఇట్. దాని నుంచి సమస్యలు వస్తాయి, చాలా సమస్యలు వస్తాయి, కానీ వాటిని ఫేస్ చేయొచ్చు మనం. అంటే నిజాయితీగా ఉండాలి, నిజాయితీ వల్ల ఆపదలు ఖచ్చితంగా వస్తాయి, వాటిని కూడా ఫేస్ చేయాలి. వీ మే ఫెయిల్ టు ఓవర్కమ్ దెమ్. కొన్నిసార్లు మనం వాటిని జయించలేకపోవచ్చు. బట్ అవర్ ఫెయిల్యూర్ సప్లిమెంట్స్ అవర్ గ్లోరీ. కానీ మనం ఓడిపోయినప్పుడల్లా అది ఏం చేస్తుందంటే మన కీర్తి ప్రతిష్టల్ని ఎక్కువ చేస్తాయి తప్ప తగ్గించలేవు. ఇండియా ఈజ్ ఏ వ్యాస్ట్ కంట్రీ. భారతదేశం అనేది సువిశాల దేశం విత్ రిచ్ సోర్స్ ఆఫ్ లిటరేచర్. మంచి సాహిత్యం ఉంది ఇక్కడ. అండ్ కల్చర్, సంస్కృతి, సాంప్రదాయాలు ఉన్నాయి ఇక్కడ. వీఆర్ నాట్ ఏ న్యూ స్టేట్ విత్ న్యూ ట్రెడిషన్. మన కొత్త రాజ్యం ఎక్కడి నుంచి ఊడిపడలా. అలానే కొత్త సాంస్కృతిక సాంప్రదాయాలు అలవర్చుకోవాల్సిన అవసరమే లేదు. అవర్ కల్చర్ అండ్ లిటరేచర్ ఆర్ వెరీ ప్రెషస్. మన భారతదేశ సాంస్కృతిక సాంప్రదాయాలు కానివ్వండి, సాహిత్యం కానీ చాలా గొప్పది. అండ్ వీ హ్యావ్ టు లివ్ అప్ టు దేర్ స్టాండర్డ్స్. ఆ స్టాండర్డ్స్కి తగినట్టుగా మనం ఏం చేయాలండి? కష్టపడి ఆ విధంగా మ్యాచ్ చేయాలి. ఏంటి సాంస్కృతిక సాంప్రదాయాలు ఏంటంటే, సపోజ్ ఇప్పుడు రామాయణం ఉందండి, రాముడు చాలా నీతి కలిగిన వాడు, ఇట్లాంటి కొన్ని ఆయన లక్షణాలు ఉన్నాయి.
ఎవరైతే చదివారో మరి భారతీయులు ఇలా ఉండట్లేదే అని అనుకోకూడదు అనమాట. మంచి సత్ప్రవర్తనలు వీళ్ళలో ఇలానే ఉన్నాయి కదా అని అనుకోవాలి. అదనమాట. నో మెటీరియల్ గెయిన్ కెన్ డీవియేట్ అస్ ఫ్రమ్ ద పాత్ ఆఫ్ రెక్టిట్యూడ్. ఎటువంటి జనరల్గా మనం కష్టపడి పనిచేసేటప్పుడు మనకి మెటీరియల్ గెయిన్ అనేది జరుగుతుంది. అంటే ఓ సెల్ ఫోన్ కొంటాం, ఓ కారు కొంటాం, ఓ ఇల్లు కొంటాం. ఇట్లాంటివి ఏవి కూడా మనల్ని తిన్నని అండ్ ఆనెస్టీ, నిజాయితీ గల మార్గాన్ని, రెక్టిట్యూడ్ అంటే తిన్నని మార్గం అని, అంటే నైతిక విలువలతో కూడినటువంటి మంచి మార్గాన్ని మనం విడవకూడదు, మనల్ని పక్కకి నెట్టకూడదు. అవన్నీ కూడా వీ షల్ రిమైన్ కమిటెడ్, మనం అంకిత భావంతో పనిచేయాలి. అండ్ డెడికేటెడ్ టు బిల్డ్ ఏ స్ట్రాంగ్, ప్రాస్పరస్ అండ్ గ్లోరియస్ ఇండియా. మనం అంకిత భావంతో కష్టపడి నిజాయితీగా ఉండి ఏం చేయాలి, పని చేసినప్పుడు మనం బలవత్తరమైన అంటే బలమైన, ప్రాస్పరస్ అంటే సుభిక్షమైన, ఆర్థిక పరంగా ఐశ్వర్యవంతమైన, అండ్ గ్లోరియస్ గౌరవప్రదమైన, కీర్తి ప్రతిష్టలు కలిగిన భారతదేశాన్ని నిర్మిస్తాం. మనం గనక మన ప్రవర్తన అంటే భారతీయులైన అందరి ప్రవర్తన ఎలా ఉండాలి, నీతి నిజాయితీ కలిగి కష్టపడి పనిచేసినట్లయితే మన దేశం ఉన్నత స్థాయికి వెళుతుంది. ఎలాంటి స్థాయికి? బలమైన భారతదేశాన్ని చూస్తాం, ఐశ్వర్యవంతమైన భారతదేశాన్ని చూస్తాం, కీర్తి ప్రతిష్టలు కలిగిన భారతదేశాన్ని మనం చూడడం జరుగుతుంది అని రాజాజీ గారు చెప్పడం అయితే జరిగింది. ఇన్ ఏ స్పీచ్ వీ ఫైండ్ వాట్ అన్ ఆర్డెంట్ హోప్ రాజాజీ హ్యాస్. యాక్చువల్గా ఈ స్పీచ్ మొత్తం మనం విన్నప్పుడు రాజాజీ గారికి చాలా చాలా అంటే అతి బాగా ఉగ్రమైన ఇట్లాంటి అర్థాలు. ఆర్డెంట్ అంటే ఉత్సాహం అనేది ఒకటి ఉంటుందండి. అండ్ బాగా తీవ్రమైన ఆశ, హోప్ అనేది, నమ్మకం అనేది ఈ యంగ్ పీపుల్లో ఉంది. ఆ యంగ్ పీపుల్ మీద ఉందన్నమాట రాజాజీ గారికి. ఈ రాజాజీ గారికి ఏంటంటే తీవ్రమైన నమ్మకం అనేది యంగ్ పీపుల్ మీద ఉంది. ఇన్ యంగ్ మెన్ అండ్ ఉమెన్ హూ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ మచ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ అవర్ నేషన్. ఇప్పుడు రాజాజీ గారు దరిదాపులుగా చాలా ఏళ్ళు బ్రతికారు. మరి ఆయన ముసలితనంలో యాక్చువల్గా చాలా వయసులో, మధ్య వయసులో ఉండొచ్చు ఆ టైంలో. అయితే ఈయన ఏం చెప్తున్నారు, రాబోయే భవిష్యత్తు మీదే, మీరు కష్టపడితేనే భారతదేశం ఉన్నత శిఖరాలను అధిరోహించగలదు. మీలో నాకు అత్యద్భుతమైన నమ్మకం అయితే ఉంది, ఎట్లా భారతదేశాన్ని అభివృద్ధి పరుస్తారని. He believes that a well-educated mother will promise a civilized and educated nation. ఈ భారతదేశాన్ని నిర్మించగల ఒక అద్భుతమైన శక్తి తల్లిలో ఉందని ఆయన చెప్పడం అయితే జరిగింది. అది కూడా ఎలాంటి తల్లి అంటే వెల్ ఎడ్యుకేటెడ్ మదర్. ఎలాంటి అంటే బాగా చదువుకున్న తల్లి తన కుటుంబాన్ని ఏం చేస్తుంది, మంచి దారిలో పెడుతుంది. నాగరికత కలిగిన చదువుకున్న దేశంగా భారతదేశాన్ని మార్చడంలో తల్లి పాత్ర అనేది ఉంది అనేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. షీ ఈజ్ ద వర్తీ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ ఫ్యామిలీ. ఎలా అయితే యూనివర్సిటీకి అండ్ మేక్స్ హర్ హోమ్ ఏ యూనివర్సిటీ, ఎలా అయితే యూనివర్సిటీకి మరి ఛాన్సలర్, కాలేజీకి ప్రిన్సిపల్ ఉంటారో అట్లా తన కుటుంబానికి ప్రిన్సిపల్గా ఉంటుంది. అంతేకాదు తన ఇంటిని ఒక యూనివర్సిటీగా, ఒక విశ్వవిద్యాలయంగా మార్చేస్తుంది. హీ ఒపీన్స్ దట్ ఏ యూనివర్సిటీ ఈజ్ నాట్ మియర్లీ ప్లేస్ ఆఫ్ ఏ లెర్నింగ్. కేవలం నేర్చుకునేటటువంటి ప్రదేశం కాదు విశ్వవిద్యాలయం అంటే. ఏ విశ్వవిద్యాలయం? ఇప్పుడు మన ఏదైతే తల్లి గురించి చెప్తున్నారో, బట్ ఆల్సో ఏ సెమినరీ, ఆధ్యాత్మిక శిక్షణా కేంద్రం కూడా. ఎవరికి? యాక్చువల్గా సెమినరీ అంటే ఏంటంటే మహిళలకు సంబంధించిన ఆధ్యాత్మిక శిక్షా కేంద్రం అన్నమాట. అండ్ ట్రైనింగ్ గ్రౌండ్ ఫర్ వర్తీ లీడర్స్ ఆఫ్ అవర్ కంట్రీ. ఎవరైతే భారతదేశంలో రానున్న నాయకులు ఉన్నారో, గొప్ప గొప్ప నాయకుల్ని ఆ ఇళ్లలో నుంచే, ఉత్తమ తల్లి ఉన్న ఆ ఇళ్లలో నుంచే రావడం జరుగుతుంది అనేసి, ఉత్తమ నాయకులు భారతదేశాన్ని రేపటి రోజున నడిపించేటటువంటి నాయకులు ఎక్కడి నుంచి వస్తారు? ఉత్తమ తల్లి, చదువుకున్న తల్లి ఉన్న కుటుంబాల నుంచే రావడం జరుగుతుంది అనేసి రాజాజీ గారు అభిప్రాయపడ్డారు. ఇదండి టోటల్గా ఆగస్టు 26, 1948లో లక్ష్మీనారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లిట్ నాగపూర్, అక్కడ ఆయన చెప్పినటువంటి ప్రసంగం అన్నమాట. ఆయన ప్రసంగించారు. సింపుల్గా ఏంటంటే టోటల్గా ఆయన చెప్పిన అంశాలు: భారతీయ పౌరులు కష్టపడి పనిచేయాలి, నిజాయితీగా ఉండాలి,
వారు ఆ తిన్నటి నిజాయితీ కలిగిన మార్గాన్ని ఎప్పుడు విడవకూడదు. వారు కష్టపడి పనిచేయాలి. ఎప్పుడు కూడా నష్టం చేసే పనులు ఎప్పుడు చేయకూడదు. వాళ్ళకి ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని చక్కగా వాడుకోవాలి. వాళ్ళ స్వాతంత్రాన్ని వాళ్ళు చక్కగా వాడుకున్నట్లయితే అది భారతీయులకు ఆనందాన్ని కలిగిస్తుంది. లేకపోతే భారతదేశ కీర్తి ప్రతిష్టలకి అబ్యూస్ కనుక చేసినట్లయితే ఆ ఫ్రీడమ్ని అదొక మాయని మచ్చలాగా మారిపోతుంది అనేసి, తర్వాత భారతీయులు వాళ్ళ ఆలోచనలు కూడా చాలా గొప్పగా ఉండాలని చెప్పడం జరిగింది. అట్లానే చదువుకున్న తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె కుటుంబాన్ని విశ్వవిద్యాలయంగా మార్చగలదు. కాబట్టి మహిళలకి ముఖ్యంగా చదువు అనేది ఉండాలి అనేసి ఆయన నొక్కి వక్కానించడం జరిగింది. అంతేకాదు పురుషుల కన్నా కూడా మహిళలు చాలా ఎక్కువగా రాణిస్తున్నారని ఆ రోజుల నుంచే చెప్పడం అయితే జరిగింది. ఇదండి టోటల్గా రాజాజీ గారు చెప్పినటువంటి ప్రసంగ సారాంశం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.